ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు ఎంత మాత్రం కూడా కలవరపడరు అని చెప్పేసి. ఈరోజున చాలా మంది వ్యక్తులు వారికి ఉన్నటువంటి శ్రమలను, వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఇబ్బందులను చూసి ఎంతగానో కలవరపడిపోతూ ఉంటారు. అయితే అటువంటి వారందరిని ఉద్దేశించి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుని యందు మీరు అందరూ కూడా విశ్వాసం ఉంచాలని చెప్పేసి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై కానాను దేశానికి వచ్చినప్పుడు మోషే 10 మంది వ్యక్తులను పంపించి ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని చెప్పేసి అంటాడు. ఎప్పుడైతే అంటాడో ఈ 10 మంది వెళ్ళినటువంటి వారిలో 8 మంది మాత్రం చెడ్డ సమాచారం తీసుకొస్తారు. ఏమనంటే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం ఎంత మాత్రం కూడా మన వల్ల కాదు, ఆ దేశంలో ఎంతో మంది బలం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారితో మనం యుద్ధం చేయడం ఎంత మాత్రం కూడా సాధ్యం కాదని చెప్పేసి దేవుని మీద ఎంత మాత్రం కూడా విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో కూడినటువంటి మాటలు వారు మాట్లాడారు. కానీ యెహోషువ కాలేబు అనేటువంటి వీరిద్దరు మాత్రం దేవుని మీద విశ్వాసంతో మంచి సమాచారం తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ సమాచారం తీసుకొచ్చారో దేవుడు ఆ యొక్క వార్తను, వారి విశ్వాసాన్ని నెరవేర్చి ఆ యొక్క కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంతగానో కృప చూపించినటువంటి సందర్భాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు మనం చూస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలను చూసి, నీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను చూసి నువ్వెంత మాత్రం కూడా కృంగిపోకుండా దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ, అన్ని విషయాల్లో మీరు దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.